number 3 and 9. Any other topic you can give అనేది వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను నేను. అయితే వారు ఏరి కొరి ఒక వినూత్నమైన ఏకైక టాపిక్ ఇది, విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్, దట్ ఈస్ ఫారిన్ ట్రేడ్ అండ్ గ్లోబల్ మార్కెటింగ్ అనే టాపిక్ ఇచ్చాను. ఓకే, దిస్ టాపిక్ ఈస్ ఆల్సో ఓకే టు మీ ఫర్ ద కపుల్ ఆఫ్ రీజన్స్. ఒకటి, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఈ ఫారిన్ ట్రేడ్ ని ఫైనాన్స్ చేసే విభాగాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారు. కొన్ని బ్యాంక్ బ్రాంచెస్ ఓవర్సీస్ బ్రాంచెస్ అనే పేరుతో మీరు రోడ్ మీద చూస్తుంటారు. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ బ్రాంచ్, ఇండియన్ బ్యాంక్ ఓవర్సీస్ బ్రాంచ్ అలా ఉంటాయి. ఓవర్సీస్ బ్రాంచ్ అంటే ఓవర్సీస్ లో, అంటే సీస్ దాటి బయట కంట్రీలో ఉన్నాయని అర్థం కాదు. ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి కండక్టెడ్ ఎట్ దిస్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఓవర్సీస్ బ్రాంచ్. దానికి స్పెషలైజ్డ్ పర్మిషన్ టు ఓపెన్ సచ్ బ్రాంచెస్ నీడ్ టు బి అబ్టైన్డ్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను ఐస్ బ్యాక్ 1978 to 80 మధ్యలో మా ఇండియన్ బ్యాంక్ కోటి బ్రాంచ్ లో పనిచేస్తున్న క్రమంలో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను కొంతకాలం. దేర్ ఆఫ్టర్ నేను ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఇండియన్ బ్యాంక్ ట్రైనింగ్ సిస్టమ్ లో పనిచేస్తున్నప్పుడు మా మెయిన్ ట్రైనింగ్ కాలేజ్ చెన్నైలో ఉంది. దాన్ని వాట్ వి సే ఈజ్ ఇమేజ్, అగైన్ ఏ షార్ట్ ఫ్రమ్ which stands for Indian Bank Management Academy for Growth and Excellence. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా 2 years పనిచేయడం జరిగింది. అది ఎంటైర్ బ్యాంక్ కి పెద్ద కాలేజ్ అవడం చేత, మెయిన్ కాలేజ్ అవడం చేత, అంతేకాక ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద 2 or 3 ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ మాకు ఒక 1000 మంది పట్టే ఆడిటోరియం ఉంది to conduct sessions or any academic meetings, apart from a couple of seminar halls of varying sizes and different classrooms, computer labs and everything. Akkada memo we used to call subject matter experts, SME antaru, from different guest faculty antaru. Otherwise we are all in-house faculties. మేము ఎట్లయితే వేరే డిపార్ట్మెంట్ కి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తామో, we used to call there from Reserve Bank and other things. The foreign exchange lo kuda the highest position at the operational level, some of you must be knowing these things, some may not. Dealer antaru, FX dealer. Our dealer room lo head office level lo untaru dealer, or nenu indaka cheppina pedda OSB branches lo untaru. Our dealer room lo branches ela adjust chesi untayante different countries tone deal chestaru gani kanuka time difference తెలియడానికి ఇమీడియట్ గా ఈ జపాన్ ఆ పర్టికులర్ సిటీ ఆ వాచ్ ఉంటుంది, ఆ వాచ్ కి ఆ టైం సెట్ చేసి పెడతారు. ఈ రకంగా ఆ పర్టికులర్ బ్యాంకు ఏ ఫారిన్ కంట్రీస్ తోని ఫారిన్ ఎక్స్చేంజ్ తో డీల్ చేస్తుందో ఇమీడియట్ గా టైం తెలుసుకోవడానికి సెట్ టైం. అదర్వైజ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సీ యువర్ వాచ్, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ టైం, అలా కాకుండా దట్ ఈస్ ద హైయెస్ట్ పొజిషన్ డీలర్స్. ఆ డీలర్స్ కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీ లెవెల్లో మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందనేసి ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాజ్ అరేంజ్డ్ ఫర్ దెమ్ ఫర్ అబౌట్ 2 weeks. దానికి ఐ వాజ్ కోఆర్డినేటర్. సో ప్రోగ్రామ్ కి మీరు ఎలా అయితే కోఆర్డినేటర్ గా ఉన్నారో, కోఆర్డినేటర్ గా ఉండడం చేత ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ విత్ దెమ్ ఫర్ ద ఎంటైర్ 2 weeks. అన్ని బ్యాంకుల ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ ఆ ట్రైనింగ్ వచ్చారు. దట్ ఈస్ ద సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫర్ మీ, అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ ఇన్ ద బ్రాంచ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్. అండ్ దెన్ my daughter and son-in-law, they live in the US. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ అక్కడికి వెళ్తుంటాము, నేను మా వైఫ్. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు ఏ ఫారిన్ కంట్రీ, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో ఈ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని ఐ విల్ బి షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ రాదర్ దెన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. వై? బికాస్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ యూ కెన్ గెట్ ఎవ్రీవేర్ ఇన్ దీస్ డేస్, పర్టికులర్లీ నెట్ లో అయినా ఆర్ మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ ఎక్కడ తీసుకున్నా ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ ట్రేడ్ మీద యూ విల్ గెట్ ఇట్. రైట్ నౌ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్ ప్రాపర్. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అన్నాము. వాట్ ఈస్ ఇంటర్నేషనల్? నేషనల్, ఇంటర్నేషనల్. విత్ ఇన్ ద నేషన్ నార్మల్లీ వి యూస్ ద వర్డ్స్ లోకల్, అంటే ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు మార్కెటింగ్ అండ్ సేల్స్ ఓన్లీ.
local marketing, local sales. Then we go to the regional level, sthanika, regional ante prantiya, and then national, jatiya, and then international. Intra మీరందరూ ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. నేను మాట్లాడుతున్నా కూడా ఐ కీప్ ఏ పెన్ అండ్ నోట్బుక్ విత్ మీ. అంటే నేను చెప్పే దాంట్లో నాకు నచ్చింది కానీ నేను చెప్పే దాంట్లో కూడా లేదా మీ రెస్పాన్స్ ఏమన్నా ఉంటే కానీ ఐ విల్ ఇమీడియట్లీ నోట్ ఇట్. ఇంట్రా, దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ వర్డ్స్. దేర్ ఆర్ సర్టన్ సింగిల్ వర్డ్స్ and certain pair of words which are more technical and more significant. This inter and intra, we say intrapersonal relations, interpersonal relations. Interpersonal relations ante oka vyaktiki x ki y ki madhyalo unde relations we say interpersonal. Intrapersonal ante mana lopala inkoka unnadu kada, that we experience all of us, that we say intrapersonal relationship. Similarly, intranational within the nation, international between two countries. Then one-to-one relation we say bilateral. Multiple relations we say multilateral. This is another set of words which we need to know. Then what is trade? Vyaparamu kani వర్తకము కానీ ట్రేడ్ అంటాము. మనకి వాణిజ్యం అనే పదం ఉంది. వాణిజ్యం ఏంటి? కామర్స్. ఇంగ్లీష్ లో కామర్స్ కి దాదాపుగా నేను చెప్తున్నాను, ఇంగ్లీషు తెలుగు పదాలు మీకు ఈజీగా అర్థం అవడానికి కోసం అనేసి. We have something like ICC. What is ICC? International Chamber of Commerce, ICC, that is in Paris. I will come to that reference to batti. అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, CCI. ప్రతి దేశానికి మన ఇండియాలో కూడా చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కామర్స్ అంటే వాణిజ్యము, అంటే కమర్షియల్, నాన్ కమర్షియల్. ఈ రెండు పదాలు కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ నోట్. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ గోస్ ఆన్ కమర్షియల్ బేసిస్ ఓన్లీ, బట్ సర్టన్ ఆర్గనైజేషన్స్ దే డూ యాక్టివిటీస్ ఆన్ ఏ నాన్ కమర్షియల్ బేసిస్ ఆల్సో. So there is a commercial element involved when there is a trade. వర్తకము వాణిజ్యము జరుగుతుంది. ట్రేడ్ లో ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ జరుగుతుంది. వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్? టెలిఫోన్ ఎక్స్చేంజ్ మాదిరి, ఫారిన్ ఎక్స్చేంజ్ మాదిరి, గూడ్స్ ఎక్స్చేంజ్. లాంగ్ బ్యాక్ there used to be a system called barter system, BARTER. బార్టర్ సిస్టమ్ అంటే మన తెలుగులో చెప్పాలంటే వస్తు మార్పిడి విధానము, అది ఉండేది చాలా కాలం అనాదిగా. ఆ తర్వాత కుల వృత్తులు ఉండేది రూరల్ ఇండియాలో. నిన్న శ్రీధర్ గారు రూరల్ మార్కెటింగ్ నుంచి చాలా విషయాలు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ దేశంలో అయినా కూడా రూరల్, అర్బన్ ఈ రెండు లేని దేశం మీకు ఎక్కడ ఉండదు. రూరల్ లో కొన్ని విదేశాల్లో దేశే కంట్రీ సైడ్. కంట్రీ అంటే దేశము, కంట్రీ సైడ్ అంటే గ్రామీణ ప్రాంతాన్ని కంట్రీ సైడ్ అంటారు. ఐ హాడ్ బీన్ టు కంట్రీ సైడ్ లాస్ట్ వీక్, లైక్ దట్. సో ఈ రూరల్ అర్బన్ డివైడ్ అనేది ప్రతి చోట ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దేర్ హ్యాడ్ బీన్ ఏ ర్యాపిడ్ అర్బనైజేషన్ అలాంగ్ విత్ ఇండస్ట్రియల్. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలన్నీ పెద్ద పెద్ద సిటీస్ లోనే ఉండడం చేత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరిగి రూరల్ లో ఉండే పాపులేషన్ ఫర్ గ్రీనర్ పాస్చర్స్, ఈ వర్డ్ మీరు రాసుకోవచ్చు, గ్రీనర్ పాస్చర్స్, పచ్చిక బయళ్ళు అనేదానికి PASTURES. అంటే మెటాఫరికల్ గా మంచి వేతనం కోసము, మంచి బ్రతుకు తెరువు కోసం గ్రామీణ ప్రాంతాలను వదిలి అర్బనైజేషన్ కి వచ్చిన సందర్భం మనం చూసాము. When I say this one, I should also remind you of a scheme of Government of India or a project coined and started by late APJ Abdul Kalam called PURA. దీని ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే చార్ట్తో రాయక్కర్లా, మీ నోట్బుక్ లో మీరు రాసుకోండి and see that it is tallying with my answer. So if you very much know, you know well before what when I say
Appudu you have a satisfaction that, oh, I know this అనేసి. Providing urban facilities in rural areas, that is the full form of PURA, PURA. అది కలాం గారు స్టార్ట్ చేసింది. ఐ థింక్ ద ప్రాజెక్ట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు 50-60 years బ్యాక్ విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ సిటీస్ లో మెట్రోస్ లో ఉండే లెవెల్లో ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నో ఎలక్ట్రిసిటీ, no tap water, no TV. But now, if you see any rural village, whatever urban facilities that are available in the urban areas are equally available in rural areas. So also, marketing point nunchi, urban marketing exhaust avadam cheta, all corporates have entered the rural sphere, SPHERE. Rural దేశ్ వెళ్ళి అక్కడ దే స్టార్టెడ్ మార్కెటింగ్. అండ్ రూరల్ లో కూడా అంటే ఈ మార్కెటింగ్ సేల్స్ ఎప్పుడు జరుగుతుందంటే when a purchase takes place. How the purchase takes place? When there is a purchasing capacity. Purchasing capacity or purchasing power, PPP. There is one more PPP, purchasing power parity. What is this purchasing power parity? If anybody knows, you write for yourself in your respective notebooks. ఒక దేశంలో ఒక వస్తువు 100 కరెన్సీ యూనిట్స్ ఉంటే అంటే స్టాండర్డైజ్ గా వి షుడ్ టేక్ US డాలర్. అదర్వైజ్ డిఫరెంట్ కరెన్సీస్ లో అంటే యూనిఫామిటీ ఉండదు. ఒక చోట యూకేలో ఒక వస్తువు $100 ఉంటే అదే US లో $150 అయితే ఇక్కడి $100 అక్కడ $150 ఈక్వల్. దాన్ని వీసే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. రూరల్ లో కూడా ఇన్కమ్స్ పెరిగి బికాస్ డ్యూ టు వేరియస్ రీజన్స్, లైక్ many of the government and the corporate companies establishing their offices in the suburb, semi-urban. Rural ki ante koncham taluka place ni this is semi-urban. There are various yardsticks to define what is rural and urban. Branch banking lo branch open cheyadaniki there are 6 locations specified top to bottom based on the population. Whatever అది అలా ఉంచి బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి బ్రాంచెస్ కూడా 4 రకాలుగా ఉంటాయి. ఎనీ బ్యాంక్ బ్రాంచెస్ 10,000 జనాభా లోపల ఉంటే దిస్ ఏ రూరల్ బ్రాంచ్. 10,000 9,999 అయితే రూరల్, 10,000 అండ్ అబౌవ్ 99,999 వరకు దిస్ ఏ సెమీ అర్బన్, అర్థ షహరీ అంటారు హిందీలో, అంటే తాలూకా ప్లేసెస్ సుమారుగా యూ కెన్ టేక్ దట్ వే. అండ్ దెన్ 1 lakh మించితే అర్బన్, రూరల్, సెమీ అర్బన్, అర్బన్ 10 లక్షలకు మించితే మెట్రోపాలిటన్. దిస్ ఈజ్ ఓన్లీ ద పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ డివైడింగ్ బ్యాంక్ బ్రాంచెస్ టు నేమ్ దెమ్ యాజ్ పర్ ద పాపులేషన్. కానీ మన దేశంలో మెట్రోస్ అనే స్టాండర్డ్ దాంట్లో దేర్ ఆర్ ఓన్లీ 4 మెట్రోస్. వాట్ ఆర్ దే? బాంబే, నౌ ముంబై, ఢిల్లీ, కోల్కతా అండ్ చెన్నై, ఎర్లియర్ మద్రాస్. ఈ 4 మెట్రోస్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, నో అదర్ మెట్రో సిటీ. ఈ 4 పోయిన తర్వాత పాపులేషన్ ప్రకారంగా we come to Hyderabad, Bangalore, something like that. It is there. And then before this metro concept, there was a concept like presidencies. Presidency cities అని seaport తో ఉండేటివి 3 ఉండేవి during the British time. They are Bombay, చెన్నై అండ్ కోల్కతా. ఈ 3 సముద్ర తీరంలో ఉండే టౌన్స్ ని ఆర్ సిటీస్ యు సే ప్రెసిడెన్సీ సిటీస్. ద రీజన్ ఏంటంటే అప్పట్లో అంటే ఈ ఏరోప్లేన్స్ కనుగోక ముందు 200 years back or so, when the flights were not operational, all the trade was happening through sea routes only. So the major sea ports వచ్చేసి ఈ 3 cities లో ఉండే కనుక దట్ వాస్ ద థింగ్. లేదా ది ఫ్లైట్ సిస్టమ్ వచ్చేసి దేర్ ఇస్ ఏ ర్యాపిడ్ మూవ్మెంట్. సో అల్టిమేట్లీ వి హావ్ సీన్ వాట్ ఈస్ ఏ లోకల్ మార్కెట్ అండ్ లోకల్ సేల్, లోకల్ ట్రేడ్, అండ్ వాట్ ఈస్ ఏ రీజనల్ అండ్ వాట్ ఈస్ ఏ నేషనల్ అండ్ వాట్ ఈస్ ఇంటర్నేషనల్. నేషనల్ లో కూడా ఈ మధ్యలో ఫార్మర్స్ స్ట్రైక్, యూ మస్ట్ బి హ్యావింగ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్. When I say this one,
మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ చేయాలనేటువంటి అభిరుచి ఎవరికైనా ఉంటే మీరు బేసిక్ గా చేయాల్సినవి 2-3 పనులండి. ఒకటి, యూ షుడ్ రీడ్ ఏ న్యూస్ పేపర్. నేను DNPR అంటారు, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్. ఏ న్యూస్ పేపర్స్? ఒకటి జనరల్ న్యూస్ పేపర్, ఏ లాంగ్వేజెస్ లో? ఇంగ్లీష్ లో అండ్ దెన్ ఇన్ యువర్ మదర్ టంగ్. మనది తెలుగు కాబట్టి ఇక్కడ ఒక తెలుగు స్టాండర్డ్ దినపత్రిక, దెన్ ఇంగ్లీష్ దినపత్రిక చదవాలా. ముందే చదవాలా ఈ రెండిట్లో? ముందు తెలుగు చదివి తర్వాత ఆంగ్లం చదవాలా. ఎందుకు? తెలుగులో వచ్చిన న్యూసే ఇంగ్లీష్ లో ఉంటది కనుక, తెలుగు మన మాతృభాష కాబట్టి మీకు ఈజీగా అవగతం అయిపోయింది కనుక వార్త, ఇంగ్లీష్ లో చదివినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా అర్థమవుతుంది, మీ ఆంగ్ల జ్ఞానం పెరుగుతుంది. ఆంగ్ల జ్ఞానం ఎందుకు పెరగాలి? ఆంగ్ల జ్ఞానం ఉంటేనే ఎవరు ఎన్ని చెప్పినా కూడా, unless you have a reasonable grip and command over English, you can never come up in life in proportion to your talent. మీరు టాలెంట్ ఉండొచ్చు, ఇంగ్లీష్ రానంత మాత్రాన టాలెంట్ లేదని కాదు. ఇఫ్ యూ నో ఇంగ్లీష్, యూ కెన్ మార్కెట్ యువర్ టాలెంట్. ఐ థింక్ హియర్ ఎడ్యుకేటెడ్ unemployed youth more particularly, they are catching this point. And English నేర్చుకోవడం పెద్ద కష్టమైన విషయము కానే కాదు. If you read these newspapers, as what I say, keeping a notebook with you to note down the difficult words, and also a dictionary with you to know the meanings. I keep a dictionary with me always, and to know the meaning immediately, and adding at least 4 to 5 new English words within a span of couple of years, your standard of English will automatically raise. మీరు ఎప్పుడైనా ఒక ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్తో, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఇట్ ఏ పాయింట్ టు సీ ద నంబర్ 1 ఆఫ్ ద ఆఫీస్, నాట్ ఎ ప్యూ ఆర్ ఏ క్లార్క్ ఆర్ ఏ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫెలో. నంబర్ 1 ఉంది. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ నంబర్ 1 ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ రీజన్, అట్లీస్ట్ నంబర్ 2. అక్కడనే మీకు వాళ్ళు ఎస్ఓ నువ్వో చెప్పే అవకాశం మీకు ఉంటుంది టు టేక్ ఏ డిసిషన్. మిగిలిన వాళ్ళు ఎలా తప్పించుకుందామని చూస్తారు. ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయిన విషయమే. మీరు ఇంగ్లీష్ లో అనర్గణంగా మాట్లాడితే మీకు వచ్చే రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు లోకల్ లాంగ్వేజెస్ లో ఏదో మాట్లాడితే వచ్చే రెస్పాన్స్ డిఫరెంట్ ఉంటుంది. సరే, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తే మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడకపోయినా మీ ఇంటి దగ్గరికే పనులు అయ్యి రావచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అండ్ దెన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇటువంటివి 2-3 ఎకానమీ రిలేటెడ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్థిక విషయాల మీద, మార్కెట్ మీద, బిజినెస్ మీద పర్టికులర్స్ ఉంటాయి. కానీ అవి మీకు లోకల్ లాంగ్వేజ్ లో ఉండవు, అవి ఇంగ్లీష్ లోనే ఉంటాయి. కానీ మీకు ఇంగ్లీష్ రావాలి కదా. ఇంగ్లీష్ రావాలంటే ముందేం చేయాలి? రొటీన్ న్యూస్ పేపర్స్ తెలుగులో ఇంగ్లీష్ లో చదివి ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకొని ఆ తర్వాత యూ హ్యావ్ టు రీడ్ దీస్ న్యూస్ పేపర్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ అండ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఇవి మీరు ఒక 2-3 years చదివితే యూ విల్ గెట్ ఏ గ్రిప్ ఆన్ దిస్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ లో, మనకి నేషనల్ ట్రేడ్ లో, విత్ ఇన్ ఇండియా ట్రేడ్ లో వి సే బై అండ్ సేల్, బై ఆర్ సెల్, అమ్మడము కొనడము. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో అయితే ఏమంటాం మనము? బై సెల్ కు బదులు మీకు ఆ జార్గాన్, అంటే మనకి ఏం లేదు ఇక్కడ, టెక్నికల్ వర్డ్స్, టెక్నికల్ జార్గాన్ తెలియాలి. తెలిసిన వాళ్ళు రాయండి. మనము కొంటే వి సే ఇంపోర్ట్, మనము అమ్మితే వి సే export. Within India, either locally or regionally or within the nation, we say there is one more similar paper, any newspaper that relating to money matters or business matters, Financial Times and kuda unthundi. These are all national newspapers. Whereas your Hindu, Express, ivi national newspapers కానీ మీరు ఈనాడు కానీ వార్త కానీ ఏదైనా తీసుకుంటే దే ఆర్ వి సే వెర్నాకులర్ న్యూస్ పేపర్స్, అంటే లోకల్ లాంగ్వేజ్ లో వచ్చేవి. లోకల్ లాంగ్వేజ్ లో వస్తే అది చదివితే ఏమవుతుందంటే మనకు ముందు ఆ విషయం తెలుస్తుంది కాబట్టి ఆంగ్లంలో చదివినప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. సో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఈ 2 పదాల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఇస్ ఏ పోర్ట్. కామన్ గా రెండిట్లో PORT, పోర్ట్ అని ఉంది. ఏ పోర్టు? ఐదర్ సీ పోర్ట్
ఆర్ ఎయిర్పోర్ట్. అంతర్రాష్ట్రీయ విమానాలు అడ్డా అంటారు హిందీలో. మీరు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లకి ఎవరైనా ఎయిర్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటే హిందీలో రాసినప్పుడు అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్. రాష్ట్ర అంటే హిందీలో దేశం, రాష్ట్రము అంటే తెలుగులో ఏపీ ఒక రాష్ట్రము, తెలంగాణ ఒక రాష్ట్రము, బీహార్ ఒక రాష్ట్రము. ఆ తెలుగుకి హిందీకి ఉండే వ్యత్యాసాన్ని వి షుడ్ క్యాచ్ ద డిఫరెన్స్. సో పోర్ట్ ఉంది కనుక కార్గో, ఎయిర్ కార్గో ఉంది. అంటే ఎయిర్ లో కూడా ఎయిర్ కార్గోకి అంటే ఓన్లీ కార్గో తీసుకెళ్లే ఫ్లైట్స్ సపరేట్ గా ఉన్నాయి. ఆల్ వెహికల్స్ are divided broadly into two categories, either passenger vehicles or cargo vehicles. షిప్లు కూడా అంతే. అంటే ఈ రోజుల్లో సరదాకి తప్ప షిప్ లో ప్యాసింజర్స్ ప్రయాణం చేసే సందర్భాలు చాలా తక్కువ. దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి ఏమైనా సరదాగా షిప్ లో వెళ్తారు, షిప్ జర్నీ ఎంజాయ్ చేద్దామని వన్ వే ఎయిర్ లో వన్ వే షిప్ లో వెళ్తుంటారు కొంతమంది. కానీ కార్గో అంతా షిప్ లో వెళ్తుంది. ప్యాసింజర్స్ కంట్రీ టు కంట్రీ దే గో బై ఫ్లైట్. కానీ కార్గో కోసం విడి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో ఎయిర్ కార్గో అండ్ వి సే షిప్పింగ్, షిప్ లో వెళ్ళేది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దే హ్యావ్ టు పాస్ త్రూ ద పోర్ట్. పోర్ట్ దగ్గర యూ హ్యావ్ దిస్ కస్టమ్ అథారిటీస్, CUS TOM. వాళ్ళతో కొంచెం కష్టం, తెలుగు కష్టం. So they will be inspecting the goods and there are various procedures for both import and export. మనం ఇంపోర్ట్ ఏదైనా చేస్తున్నప్పుడు విదేశాల నుంచి we have to pay them what? We have to pay them money కదా, డబ్బులు చెల్లించాలి. దేంట్లో చెల్లిస్తాము? ఇండియన్ రూపీస్ ఇస్తే do they accept? They don't accept. Then what we should pay? We should pay in their home currency. ఇక్కడ ఈ రెండు పదాలు రాసుకోండి. వన్ ఈజ్ హోమ్ కరెన్సీ, అదర్ ఈజ్ ఫారిన్ కరెన్సీ. హోమ్ కరెన్సీ, ఫారిన్ కరెన్సీ. ఏ దేశానికి ఆ దేశంలో చెల్లుబాటు అయ్యేది, లోకల్ గా చలామణి అయ్యేది విత్ ఇన్ దేర్ కంట్రీ వి సే హోమ్ కరెన్సీ. విత్ రెస్పెక్ట్ టు హోమ్ కరెన్సీ, ఎనీ కరెన్సీ ఆఫ్ ఎనీ అదర్ ఫారిన్ కంట్రీ ఈజ్ ఏ ఫారిన్ కరెన్సీ టుడే. మన ఇండియాకి వస్తే ఇండియాలో రూపీ ఈజ్ ఏ హోమ్ కరెన్సీ. India is low, rupee is a home currency, or any other currency like US dollar, Singapore dollar, Canadian dollar, Australian dollar, German francs, Japanese Swiss francs, Japanese yen, even the foreign currencies. So there is two words, one is domestic, other is foreign. Manamu flights lo kuda domestic carriers అని ఫారిన్, ఇంటర్నేషనల్ ఆర్ ఫారిన్ అంటాము. సో ఆల్సో డొమెస్టిక్ కరెన్సీ అండ్ ఫారిన్ కరెన్సీ. సో వెన్ we are importing anything, we need to pay in foreign currency. And foreign currency is a little scarce commodity, scarce, not scale, scarce commodity. So everybody wants a foreign currency. And foreign currencies law or for any currency, in fact, there is a strong currency and there is a weak currency. Weak currency. What is the most strong currency across the world? It is the US dollar. ఎలా US డాలర్లు మీరు ఏ దేశంలో పోయినా కూడా వాళ్ళ లోకల్ కరెన్సీ ఏమైనప్పటికీ they will accept the US dollar. బట్ మీ ఇండియన్ రూపీస్ ని మీ ఇండియా, అదర్వైజ్ నేపాల్, భూటాన్, 1 or 2 కంట్రీస్ తప్ప వేరే చోట ఆర్ దే యాక్సెప్టబుల్? దే ఆర్ నాట్ acceptable. So that is the strength of the currency. This is the one thing. And when you export means you are sending the goods outside. When you export the goods, you are selling. Local ga selling ante, international we say export. When you are export, you get what you get? You get the payment. How do you get the payment? You don't get in rupees. You will be paid in dollar. You will be paid in foreign currency, which is convertible into Indian rupees. దీనికి there is a word called repatriation. REPATRIATION. Repatriation వేరే సందర్భము, that I will tell you. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఫారిన్ కరెన్సీలో వచ్చి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ అయ్యి మన అకౌంట్కి వస్తుంది.
then there is a conversion rate. What is the conversion? Dollar నుంచి రూపీకి కన్వర్ట్ చేసినప్పుడు కానీ రూపీ నుంచి డాలర్ కి కన్వర్ట్ చేసినప్పుడు కానీ there is a conversion rate which changes even intraday interday. ఈ రెండు పదాలు రాసుకోండి. ఇంటర్డే ఇంట్రా ఇందాకే అన్నాము. ఇంటర్డే ఇంట్రాడే లో the rate based on the higher volumes, అంటే up to ఒక 10,000 units of currency varaki or 1,000 units, the rate is valid for a week. Otherwise, for higher level of transaction, we need to rate. And all these transactions of currency are settled in the bank. The bank will immediately call their head office and find out the rate and accordingly convert. దీని కోసం బ్యాంకులని authorized person అంటారు. AP. ఇంతకు ముందు we used to say authorized dealer, AD అనే వాడమే. Now we say authorized person. Authorized persons లో అంటే it's not a natural person like you and me. It's a artificial or a legal persons. Persons ని మనము రెండు రకాలుగా విభజన చేస్తాం. A natural persons with a life and a legal entity or a legal person like a corporate, like a company. They are the artificial persons or the legal persons. This a authorized person is like that, and they are divided into category 1, 2, 3. Category 1 ke they can deal with any type of foreign transaction, imports, exports, or anything, letter of credit, so whatever. And AP 2 lo koncham takwa, 3 lo ఇది తక్కువ. దిస్ ఇస్ ద కేటగిరీ ఆఫ్ ద బ్రాంచెస్. అంటే ఆథరైజ్డ్ RBI permits the bank to deal in foreign exchange at the bank level, RBI to bank. Within the bank notifies or gives permission to certain of the big branches in big cities to deal in foreign exchange. This is the one thing. మీరు ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఉండాలంటే యూ నీడ్ టు సర్టెన్ జాగ్రత్తలు కానీ కొంత ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసుకోవాలి. ఐ విల్ కమ్ టు దట్. బిఫోర్ దట్ దట్స్ ద అదర్ వర్డ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ గ్లోబల్ మార్కెటింగ్ అనే పదం ఉంది కదా. మార్కెటింగ్ వీ హావ్ సీన్, మార్కెటింగ్ అండ్ సేల్స్ దాని మీదనే ఇన్ని రోజులు జరుగుతూ ఉంది ఆ సెషన్. మార్కెట్ అంటే a physical place where goods come and they are both being sold and bought, not brought. BOUGHT bought ante konadam, BROUGHT brought ante తీసుకురావడం. ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మార్కెట్ ప్లేస్ లో మనం అమ్ముతున్నారంటే కొనేవాళ్ళు ఉంటారు అని we need not express, it is implied. Unless there is a seller, they can't be a buyer. Vice versa. కానీ మనము maybe for more clarity సేల్స్ అండ్ పర్చేసర్స్ అంటాము. అంటే సేల్ ఉంటే పర్చేస్ ఉన్నట్టే కదా, బట్ స్టిల్ వి ఎక్స్ప్రెస్. దట్ ఈస్ వన్ థింగ్. సో దేర్ ఈస్ ఏ ఫిజికల్ ప్లేస్, వి సే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, వేర్ ఆల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కమ్స్ దేర్ అండ్ దే do the selling and buying. And there are some virtual markets. There are physical మార్కెట్స్ అంటే ఆ గ్రౌండ్ లో, లేదా విసే షాండీస్. మనకి తాలూకా ప్లేసెస్ లో కొంచెం పెద్ద విలేజెస్ లో వారం అంగడి అని అంటారు. పూణేలో కూడా ఐ బీన్ దేర్ పూణే ఫర్ సమ్ టైమ్. ప్రతి వారం మీద ఎవరికైనా పూణే వెళ్ళిన వాళ్ళు ఉంటే యు నోయింగ్ దట్ ప్రతి వారం పేరు మీద ఒక ఏరియా పేరు ఉంటుంది. శుక్రవారం పేట్, బుధవారం పేట్, ప్రాబబ్లీ అక్కడ షాండీయో లేకపోతే ఆ మార్కెట్ హాలిడేనో ఏదో ఉంటుంది అక్కడ అది. సో లైక్ దాట్ వీక్లీ స్టాండీస్ జరుగుతుంటాయి. సో అంగడి, వీక్లీ అంగడి, క్యాటిల్ అంగళ్ళు జరుగుతుంటాయి, పశువుల సంతలు అంటుంటాం మనము. అదర్వైజ్ దినసరి వస్తువుల మార్కెట్, ఇట్స్ ఎ ఫిజికల్ మార్కెట్ ఇస్ వన్ థింగ్. వర్చువల్ మార్కెట్, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇట్స్ ఎ వర్చువల్ మార్కెట్. ఎక్కడ మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ పెట్టుకొని ఉండేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ కుక్ ఇది ఉంది, దే సెల్ ద ఫారిన్ ఎక్స్చేంజ్. ఇఫ్ యూ గో దేర్, show your password and give CDF something, we say currency declaration form or whatever, you show your visa and other things, you can buy foreign exchange.
ఫారిన్ ఎక్స్చేంజ్ మనం సరెండర్ చేస్తే ఎవరైనా తీసుకుంటారు బ్యాంక్ లో, బికాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద కంట్రీ. But if you want to buy foreign exchange, there is a restriction from Reserve Bank of India. But still, liberalization మనకి జరిగిన తర్వాత మనకి ఎల్పిజి కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ ఎల్పిజి? ఎల్పిజి స్టాండ్స్ ఫర్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి సిలిండర్ అంటాము. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ which started from 1990 onwards. During the Prime Ministership of P.V. Narasimha Rao and the Finance Ministership of Manmohan Singh. అప్పటి నుంచి ఈ ఎల్పిజి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా కొంత లిబరలైజేషన్ వచ్చి నౌ దే సే లిబరల్ ఎక్స్చేంజ్ స్కీమ్. లిబరల్ ఎక్స్చేంజ్ దీంట్లో up to $250,000 a year, సంవత్సరానికి $2,50,000 వరకు per year limit, PYL, per year limit. At the same time, not more than 25,000 per transaction limit, PTL. Year మొత్తంలో $2,50,000 వరకు you can buy from a bank. Of course, for a what you call enter liberal aina kuda there are certain purposes list. For example, medical treatment you are going, there is a limit for it. You are going for a educational thing, there is a limit for it. You are going on a tour and travel to have a foreign exposure, there is a limit for it. So liberalized scheme kinda foreign exchange is available. Then remittance antam. Remittance, REMITTANCE, remittance. Remittance అంటే ఏం లేదు. What? Somebody raised the hand. Okay, they will see in the last. You can put in the chart. Remittance, yeah. TTANCE. Remittance అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనుకోవచ్చు. మనకి లూజ్ దేంట్లో బ్రాడ్ గా I am remitting money to you. I am a remitter, you are a receiver. So inward remittance to outward remittance. నేను నీకు పంపిస్తుంటే it is a outward remittance to me and a inward remittance to you. This happens at the national, within the country. It happens country to country also. We say outward transfer money, correct? Outward foreign exchange, inward foreign exchange. Outward remittance of import law. What is happening when we are import? We have to go for a outward remittance. మనకి వస్తువులు మనకి వస్తున్నాయి ఇక్కడికి, మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్వర్డ్, we say outward remittance. And in exports, we are sending the export goods outside the country to some other country and we are receiving the money from there, we say inward remittance. These things you should remember. So what are the things that we should remember? There is a home currency, there is a foreign currency, and there is a conversion rate. On a daily basis the rate is available, and these rates normally are administered through RBI, but there is another body for it called FEDAI, FEDAI. ఎవరికైనా తెలిస్తే దీని ఫుల్ ఫామ్ రాసుకోండి మీ బుక్ లోనే. ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, FEDAI, ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇట్స్ ఎ బాడీ, ఇట్స్ ఎ బాడీ లైక్ IBA. IBA అంటే ఏంటి? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఇట్ ఈస్ ఎ బాడీ ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా, మేనేజ్మెంట్ బాడీ, ఇట్ ఇస్ IBA. Similarly, నేను ఇందాక చెప్పాను కదా, foreign exchange dealers authorized by the RBI to deal in the foreign exchange, those who are called again the bank divides this, permits their branch, and they are named as authorized person category 1, 2, 3. Like that, we have this FEDAI is an organization which deals about this. And then వీటన్నిటికీ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ రిలేటెడ్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ అన్నిటిని ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అని మీకు చెప్పాను ఇందాక నేను.
with headquarters at Paris, they prepare a document called UCPDC. ఎవరికైనా తెలిస్తే you can write the full form in your respective notebooks. UCPDC, and every time they give a document number for it, they revise it once in 3, 4, 5 years. The current document number is 600 or 100. The number page. UCPDC stands for Uniform Customs and Practices. Uniform Customs, CUSTOM, custom plural, yes, and practices for documentary credit. Documentary credit. UCPDC వాళ్ళు ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లో దానికి సంబంధించినటువంటి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. దిస్ ఆల్సో వీ షుడ్ రిమెంబర్. దెన్ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి దేర్ షుడ్ బి ఎ పాలసీ. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్ ఎనీ కంట్రీ, ఐఎమ్ టాకింగ్ విత్ రెఫరెన్స్ టు ఇండియా, వీ హ్యావ్ సెవరల్ మినిస్ట్రీస్ like Finance Ministry, External Affairs Ministry, Home Ministry. Ministries kinda you have several departments. Under departments you have several divisions. This is the setup of any government. కొన్ని దేశాల్లో ఆ పేర్లు లిటిల్ డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా ఇదే వ్యవస్థ. స్టేట్ గవర్నమెంట్ లో కూడా మోర్ ఆర్ లెస్ ఇదే వ్యవస్థ ఉంటుంది. అయితే ప్రతి గవర్నమెంట్ కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దేర్ ఆర్ సర్టన్ పాలసీస్. POLICY సింగులర్ పాలసీ, IES ప్లూరల్ పాలసీస్ ఉంటాయి. వేరియస్ పాలసీస్, వేరియస్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అంటే నిన్న వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ లో పనిచేశానని చెప్పారు శ్రీధర్ గారు. ఆ ప్రాజెక్ట్ 5 years 6 years ఉంటుంది. ప్రాజెక్ట్స్ కమ్స్ టు ఎండ్ అండ్ సమ్ మోర్ ప్రాజెక్ట్ మే స్టార్ట్ ఆర్ మే నాట్ స్టార్ట్. దేర్ ఆర్ సర్టన్ ప్రాజెక్ట్ and there are certain schemes. ఒక scheme 2-3 years ఉంటుంది. ఆ తర్వాత they may change the scheme, they may remove the scheme, or they continue scheme for some more years, but these are not permanent. And one more word also you should know here, అంటే ఈ సందర్భంగానే ఎక్కడైనా యూజ్ అవుతుంది. there is something like SPV. what is SPV? Special Purpose Vehicle. అంటే ఒక 4-5 years కి ఏదైనా గణనీయమైన ప్రగతి కోసము, గణనీయమైన చెప్పుకోదగ్గ లక్ష్యంతోని ఒక కార్యక్రమం నెరవేర్చడానికి ఈ SPV అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్. ఐఎమ్ నో కమింగ్ పాలసీస్, ప్రాజెక్టు, స్కీమ్స్ చెప్పాను కదా. చాలా పాలసీస్ ఉంటాయి గవర్నమెంట్. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఐఎమ్ మోర్ పర్టికులర్ అబౌట్ ద పీపుల్ అటెండింగ్ హియర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 40. 20 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళకి. వై? బికాస్ 40 దాటిన తర్వాత మోర్ ఆర్ లెస్ మీరు ఎక్కడో దగ్గర సెటిల్ అయి ఉంటారు. ఏదో రకంగా సెటిల్ అయి ఉంటారు. ఒకసారి కొంచెం డీప్ గా సెటిల్ అయితే అది ఆ ఉన్న చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కానీ, ఉద్యమం కాదు, ఆ ఉద్యోగాన్ని కానీ, వృత్తిని కానీ, ప్రొఫెషన్ కానీ వదిలి మారడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. దాన్ని వీసే లేటరల్ ఎంట్రీ. అంటే మీకు అంటే ఎంట్రీ లెవెల్ ఒకటి ఉంటుంది ఎక్కడైనా కూడా, ఈ ప్రొఫెషన్ లో మిడిల్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఎంట్రీ లెవెల్లో చేసి ఇక్కడ మీకు మిడిల్ లెవెల్ కి పురోగతి అంటే ప్రమోషన్ రాకపోతే ఈ అనుభవం మీద యూ కెన్ రిజైన్ దిస్ అండ్ ఎంటర్ ఇన్ అదర్ ఆర్గనైజేషన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఆర్ ఏ డిఫరెంట్ ఫీల్డ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఎట్ ఏ లేటరల్ ఎంట్రీ. అంటే ఇక్కడ జూనియర్ మేనేజర్ చేస్తే అక్కడ యూ కెన్ గో యాజ్ ఎ సీనియర్ మేనేజ్మెంట్. దట్ విల్ బి SPV ఎగ్జాంపుల్. అయితే చాలా SPVలు వచ్చినాయి మనకి. స్పెషల్ పర్పస్ వెహికల్ అనేసి. వెహికల్ అంటే మనము భావార్థంలో తీసుకోవాలి. స్పెషల్ పర్పస్ మనకి తెలుసు, ప్రత్యేకమైన పర్పస్ కోసము ఉద్దేశించిన వెహికల్. వెహికల్ అంటే ఏంటి? చైతన్యం ఉంటుంది, అది నడుస్తుంటది, దానికి ఒక డెస్టినేషన్ ఉంటుంది. ఇక్కడ డెస్టినేషన్ ఏంటి? ఆ కార్యక్రమము, ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు. అంటే వాటికి కొన్ని స్పెషలైజ్డ్ పవర్స్ ఇస్తారు. ఈ SPV ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోకుండా ఇన్బిల్ట్ గా దే విల్ బి హ్యావింగ్ సర్టన్ పవర్స్. అదర్వైజ్ అందుకే మనకి సింగిల్ విండో సిస్టమ్ అనే ఒక పాయింట్ వచ్చింది. సింగిల్ విండో కదా ఇప్పుడు, సింగిల్ విండో. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, EODB. ఇది రాసుకోండి తెలియని వాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే విదేశస్తులు మన దేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేయాలంటే వాళ్ళకి కావలసినటువంటి లైసెన్స్లు, పర్మిషన్స్, లైసెన్స్ రాజ్ అనేది మనకి 1990 నుంచి వీఆర్ నాట్ యూజింగ్ దోస్ వర్డ్స్. ఇప్పటికైనా ఎక్కడెక్కడ లైసెన్స్ ఉన్నా కూడా వీఆర్ సేయింగ్ పర్మిషన్. కొన్ని సెల్ఫ్ డిక్లరేషన్ బేసిస్ మీదనే ఇస్తున్నాము. ఎస్డి సెల్ఫ్ డిక్లరేషన్ బేస్నే, సెల్ఫ్ డిక్లరేషన్, సెల్ఫ్ రెగ్యులేటరీ, సెల్ఫ్ కాంప్లియన్స్ వాటి మీద. అయితే ఏ దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంఫర్టబుల్ గా ఉంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్, యూ కెన్ రౌండ్ డౌన్ దిస్ అబ్రివేషన్ ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీస్ మీన్స్ ద కార్పొరేట్స్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆపరేట్ ఇన్ వేరియస్ కంట్రీస్ సైమల్టేనియస్లీ. ఈఓడిబి ఎక్కడ ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎక్కడ పర్మిషన్స్, లైసెన్స్ అతి తక్కువ కాలంలో దొరుకుతాయో అక్కడికి వెళ్తారు. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ కూడా సింగిల్ పాయింట్ దగ్గర సింగిల్ పాయింట్ క్లియరెన్స్ ఎస్పిసి ఆర్ సింగిల్ విండో క్లియరెన్స్ ఎస్డబ్ల్యూసి ఇచ్చి ఇప్పటికి కూడా ప్రతిదానికి ఇండెక్స్ ఉంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనం చాలా లాస్ట్ ఉన్నాం. ఎప్పటికీ టెన్షన్ లోనే ఉంటాం మనం ఇండియన్స్, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, పిడి. క్యాపిటల్ ఫ్లైట్ సిఎఫ్. బ్రెయిన్ డ్రైన్ అంటే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మేధో సంపత్తి ఇక్కడ సరి అయిన పనిచేసే వర్కింగ్ కండిషన్స్ లేక, రికగ్నిషన్ లేక, తగు రెమ్యూనేషన్ లేక వేరే దేశాలకి వెళ్ళడం. వేరే దేశాలకంటే ప్రధానంగా యుఎస్కే, అడపదడప ఇంకా యూకే, అదర్ యూరోపియన్ కంట్రీస్ కి అక్కడికి వెళ్తుంటారు. దిస్ ఈస్ అ బ్రెయిన్ డ్రైన్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ విచ్ ఐ విల్ నాట్ గో ఇంటు దట్. అండ్ క్యాపిటల్ ఫ్లైట్, క్యాపిటల్ అంటే పెట్టుబడి. క్యాపిటల్ ఎంఎన్సీస్ దగ్గర కానీ బిలియనియర్ దగ్గర హీ హాస్ మనీ అంటే వరల్డ్ అక్రాస్. యూ టేక్ అంబానీ ఫ్రమ్ ఇండియాలో కూడా దేర్ ఆర్ వేరియస్ రిచ్ పీపుల్, దే హ్యావ్ లాట్ ఆఫ్ క్యాపిటల్, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ ఆఫ్ దేర్ చాయిస్. బట్ హౌ డు దే డిసైడ్? బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్ ఆఫ్ ఈఓడిబి. ఎక్కడ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందో అక్కడ చేసుకుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. Then I was talking about the policies. From there I deviated into this. When I say policy, there is an important policy with respect to this foreign trade, what we say FTP. What is FTP? Anybody knows? You can write foreign trade policy. ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ ప్రకారంగానే మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి, ఏం ఇంపోర్ట్ చేయాలి, ఏ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఇంటర్ గవర్నమెంట్ కమిట్మెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే గవర్నమెంటే ఎక్స్పోర్ట్ అది ఏం చేయదు, బట్ దే సీ దట్ ఫ్రమ్ ఇండియా certain obligatory exports takes place and certain obligatory imports are also allowed into the country at the governmental level. All these things will be according to the FTP, foreign trade policy. Every 5 years that policy is renewed according to the latest conditions or the changing circumstances in the global scenario. Then we say FTP, foreign trade policy. The current policy expired in 2020. That was from 2015 to 2020. At the expired aina kuda because of the COVID conditions and other things, 20 to 25 policy inka draft kaledu. So adi ayenta varaki we will be going by this only. So all of you, those who are interested to take up any international trade in days to come, you have to go one through this FTP. Means daniki velandi the foreign trade policy website lo korte you will get the details. Then number 2, there is something like DGFT. What is the DGFT? Anybody? Director General of Foreign Trade. I repeat, Director General of Foreign Trade. ఈ వెబ్సైట్ కి కూడా వెళ్ళి మీరు చూసుకోండి. మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏది చేయదలుచుకున్నా కూడా వెబ్సైట్ ఈ రోజుల్లో ఆల్ అప్లికేషన్స్, ఆల్ సబ్మిషన్స్, నేను వాడే పదాలు విశేషించి ఆంగ్ల పదాలు, దిస్ ఆర్ ద టెక్నికల్ జార్గన్, నాట్ ఏ సింపుల్ ఇంగ్లీష్ కాదు. అంటే ఫారిన్ ట్రేడ్ కి సంబంధించి టెక్నికల్ టర్మ్స్, కైండ్లీ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్ so that when you refer it again it will be easy for you. వింటే వినది విన్నట్టే పోతుంది, రాసుకుంటే ఇంకోసారి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్.
DGFT website లో వెళ్ళి ఆన్లైన్ లోనే we can apply. దేనికి అప్లై చేయాలి? There is something like IEC. What is IEC? Importer Exporter Code. Whether you are importer or exporter, అందరికీ కామన్ IEC అంటారు. IEC నంబర్ ఒకటి you can generate, you will get it. మీరు ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఇది మీకు అవసరము. So foreign trade policy, you should be guided. DGFT law, you have to register. And then number 3, there is a specialized Apex bank which does a regulatory function called Exim Bank, EXIM. అంటే they also lend line of credit అంటారు. ఈ పదం రాసుకోండి మీరు. Country to country, there is a line of credit. There is one more thing, LC, what we say letter of credit. Letter of credit banks ki import చేసే సందర్భంలో ఇంపోర్టర్ పక్షాన ఫారిన్ ఎక్స్పోర్టర్స్ కి ఇష్యూ చేసేది we say letter of credit. షార్ట్ లో we say LC. Letter of comfort అని కూడా ఉంది. LC letter of credit. Letter of comfort అంటే that will be issued to the foreign export from the Indian side. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నీరవ్ మోడీ కేసులో జరిగింది కూడా ఈ లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఆర్ సంథింగ్ which they did not enter in the CBS system, the bank. What is CBS? Core Banking Solution System లో ఎంటర్ చేయకుండా ఇచ్చారు. దానివల్ల the bank went to loss first time. PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి నీరవ్ మోడీ ఫ్రాడ్ కేసు వచ్చే ప్రీవియస్ ఇయర్ వరకు దేర్ వాజ్ నో సింగిల్ ఇయర్ ఇన్ విచ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ incurred losses. బట్ ఒకేసారి బికాస్ ఆఫ్ ద అన్స్క్రూపులస్, ఈ పదం కరెక్ట్ పట్టుకోవాలి, అన్స్క్రూపులస్ అంటే డిస్హానెస్ట్ బిహేవియర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద అఫీషియల్స్ ఆఫ్ ద బ్యాంక్, they had suffered to some thousands of crores of loss. దీన్ని ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనే పదం కూడా యూ హ్యావ్ టు లింక్. మీరు సిబిఎస్ లో ఎంటర్ చేస్తే దేర్ విల్ బి ఎ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఉంటే దేర్ ఇస్ సంథింగ్ లైక్ RTM. ఈ పదాలు రాసుకోండి. రియల్ టైమ్ మానిటరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మీరు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంటర్ చేయకపోతే యూ జస్ట్ సైన్ అండ్ గివ్. సో సంథింగ్ హ్యాపెండ్, ఐఎమ్ నాట్ డీప్ టు దట్. కానీ ఇలాంటిదే సమ్వేర్ ఇన్ 1988 లెహమన్ బ్రదర్స్, అంటే మీరు రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ అంటే మీరు ఇందాక నేను DNPR అన్నాను కదా, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్స్, ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ చదివే ఎంతకాలం చదవాలంటే 3 ఏళ్ళు చదివి వదిలేయడం కాదు, శ్వాస ఉన్నంతసేపు చదువు. I always classify people from 18 to 81. 18 ఏళ్ల నుంచి 81 ఏళ్ల వరకు. నాకు ఇంకా 12 సంవత్సరాలు ఉంది టు రీచ్ 81. మై ఏజ్ ఇస్ 68 I had completed. I am running 69. I set a target to me to be active like this up to the age of 81. ఉంటానో లేదో నా చేతిలో లేదు, బట్ అట్లీస్ట్ I feel that confidence, I inhale that confidence that I will be like this, active, taking sessions, helping others up to the age of 81. 81 తర్వాత కూడా హెల్దీగా అంటే ఓకే, లేకపోయినా పర్వాలేదు, మై టార్గెట్ ఈస్ మిస్డ్. సో ఐ ఆల్సో గివ్ ద సేమ్ టార్గెట్, సేమ్ విషెస్ టు అదర్ పీపుల్. వై 18 ఏజ్ కి మనం మేజర్ అవుతాం కాబట్టి 18 year లో ఇఫ్ యు ఆర్ టేకింగ్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్, both personal and professional, you have 63 years of time to prove what you are. Whether you do international trading or any other business, national, international, whatever, any passion you pursue, you have a 63 years of time. అయితే నీ ఇక్కడ ఉన్నవాళ్ళంతా 18 years దాటి ఇంకా అనేది 5-10 years ఎక్కువ ఉన్నారు. అయినా నథింగ్ టు వరీ. మీ ప్రజెంట్ ఏజ్ 81 నుంచి తీసేయండి. 81 ప్రజెంట్ ఏజ్, వాట్ ఎవర్ ఈస్ ద టైం, నంబర్ ఆఫ్ ఇయర్స్ లెఫ్ట్ అవుట్. ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని యూ కెన్ అచీవ్. దానికి మీరు బేసిక్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ us we don't understand ourselves. Understanding others is a different question, but let us understand ourselves. Why should we understand ourselves? If you understand yourself, you will be knowing what skills you have, at what things you are good. Are you fit to do a international trade or a local trade?
ఏ యాక్టివిటీలో మీరు రాణిస్తారో మీకు ఒక ఉజ్జాయింపుకి అది వేసుకొని యూ కెన్ గో ఫర్ ఏ ఎక్స్టర్నల్ వెలిడేషన్. ఇట్లా సెకండింగ్కి నీవు అనుకున్నదే నేను ఇట్లా అనుకుంటానని వాళ్ళకి చెప్పొద్దు. దే మే గెట్ బయాస్డ్. ఇది ఇలా చేస్తే బాగానే ఉంటుందా అన్న టైపులో దిసే ఎక్స్టర్నల్ వెలిడేషన్ ఆర్ సమ్టైమ్స్ దిసే టీపీసీ, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అంటాము. అది తీసుకొని ఇఫ్ దే ఆర్ మ్యాచింగ్ యూ డూ ఇట్. అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ ఆల్టర్నేట్ స్కిల్, ఏఎస్ ఆల్టర్నేట్ స్కిల్ ఆర్ మల్టిపుల్ స్కిల్స్. మల్టిపుల్ అంటే మరి 50 మంది అని కాదు. మీరు ఒక 4-5 వాటిల్లో కనుక మీరు ఇదిగా ఉంటే యూ కెన్ ఐ మీన్ ఒకటి సరిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్టికులర్ ఇండస్ట్రీ సరిగా పనిచేయదు. ఇఫ్ యూ హ్యావ్ ఏ సెకండ్ స్కిల్ యూ కెన్ షిఫ్ట్ టు దాట్ till such time this is back to normal, BTN back to normal. ఒక్కొక్కసారి ఎకానమీలో కొన్ని ఇండస్ట్రీస్ పనిచేయవు సరిగా, అంటే దే విల్ బి ఇంటూ డౌన్ సైడ్ లో ఉంటాయి. అవి 4-5 years తర్వాత దే మే పిక్ అప్. మీన్ వైల్ యూ కెన్ టేక్ ఏ షెల్టర్ ఇన్ అనదర్ స్కిల్ అంటే ఆ స్కిల్ రిలేటెడ్ ఇండస్ట్రీలో యూ కెన్ గో ఇట్. నేను సరదాగా మీకు ఒకటి చెప్తాను. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఎ డిబేటబుల్ థింగ్. కోవిడ్ వచ్చిన తర్వాత నేను given my age I am very cautious. I don't go to a hair cutting salon. I cut hair myself. Otherwise every 45 days to 2 months I will be visiting the salons. Now I developed one more skill in COVID, in the sense when I cut my own hair I can equally cut the hair of the others. No job is inferior. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేసి మన కంట్రీలో పాటించము. మనం కొన్ని జాబ్స్ ఇన్ఫీరియర్ అనేసి ఒక సొసైటల్ స్టాంప్ ఉంటుంది. అందుకని మన సొసైటల్ స్టేటస్ ని బట్టి మన సొసైటల్ స్టేట్ కి తక్కువైన పనులు మనం చేయము. నా పాయింట్ ఏమంటే వీ షుడ్ నాట్ థింక్ దట్ వై. రేపొద్దున కోవిడ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఐ నీడ్ మనీ ఐ కెన్ స్టార్ట్ ఓపెన్ ఏ హెయిర్ కటింగ్ సలూన్ బికాస్ ఐ హ్యావ్ లర్న్డ్ ఏ న్యూ స్కిల్ ఇన్ ద కోవిడ్. అలాగే చాలా మంది కంప్యూటర్ స్కిల్స్ కూడా బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. అంటే ఎవరి స్కిల్ వాళ్ళది, అందరికీ అన్ని స్కిల్స్ రావు. ఎనీవే ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జిమ్ బ్యాంక్ అదర్ థింగ్స్. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ కూడా దే లే గైడ్ లైన్స్, దే గివ్ దిస్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్, కంట్రీ టు కంట్రీ. ఆ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చినప్పుడు ఆ లైన్లు పట్టుకునేసి మీరు ఏమి ఎక్స్పోర్ట్ చేయరు, ఏమి ఇంపోర్ట్ చేయగలరు మీరు చూసుకోవచ్చు. దెన్ అక్కడ ఐ యూజ్ వన్ మోర్ థింగ్ హియర్. ఏ కంట్రీదైనా కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కంట్రీస్ ను కొన్ని పికప్ చేసుకొని యూ షుడ్ మేక్ ఏ ప్రొఫైల్ ఆఫ్ దేర్. సో ఐ సే డిజిజి ప్రొఫైల్. వాట్ ఈస్ ప్రొఫైల్? ఐ థింక్ యు నో. ప్రొఫైల్ అంటే పర్టికులర్ ఆర్డర్లీ డీటెయిల్స్ దిస్ ఏ ప్రొఫైల్. పోర్ట్ఫోలియో ఇస్ డిఫరెంట్. అంటే ఇంగ్లీష్ లో పదాలు, జనరల్ పదాలు, విశేషించి టెక్నికల్ పదాలు చాలా యూస్ చేస్తుంటారు. సో వాటికి మనకి కొంత పూర్వ పరిచయం ఉండాలి. టీజీ ప్రొఫైల్ ఆఫ్ ఎనీ కంట్రీ అంటే వాట్ ఈస్ డెమోగ్రఫీ. వాట్ ఈస్ డెమోగ్రఫీ? స్టడీ ఆఫ్ పాపులేషన్ ఇన్ డీటెయిల్ ఈస్ డెమోగ్రఫీ. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదం యూస్ చేస్తాం. సార్ యూ కెన్ line 5. Time has just flown like anything. Sir, I can go up to what time, sir? Chandrasekhar garu? Sir, up Sir, to you can continue 5 to 10 okay. minutes, sir. 9:15 it is okay, sir. 9:15 is okay, no? Yes, Yes, sir. sir. Yes, sir. Okay. Oh, right. So demographic dividend అంటాం. మన దేశంలో 65% of the population are under the age of 35. అంటే లేబర్ అంటే మీరు హమాలి అట్లా అనుకోవద్దు. ఎనీ స్కిల్డ్ వర్కర్. లేబర్ లో మనకి ఏముంటుంది? ఈసీజీసీ సార్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఐ విల్ కమ్ టు దట్. ECGC, Export Credit Guarantee Corporation, that is a corporation which issues insurance policies to both the banks as well as to exporters to cover them from any business risks. I was about to tell you, ask it, I clarified the point. Demographic profile of the country you should know. Economic profile. Venezuela అనే కంట్రీలో ఈ మధ్యన ఏ హైయర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వచ్చి, అంటే ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ లోకల్ కరెన్సీ తీసుకెళ్తే గానీ యూ కెనాట్ టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ.
థ్యాంక్స్ టు గాడ్ మన గవర్నెన్స్ ఇండియాలో అంత భయంకరమైన, మనకి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ 5% హోవరింగ్ అరౌండ్ దట్ ఉన్నప్పటికీ కూడా అంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాలేదు. అలా వచ్చిన కంట్రీస్ జింబాబ్వే, అంతకుముందు ఆ కంట్రీ కూడా అలానే జరిగింది. సో ఎనీవే దట్ టు డెమోగ్రఫీ. సో ఇక్కడ కన్జ్యూమర్ మార్కెట్ ఎక్కువ. ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద పీపీపీ. పర్చేసింగ్ పవర్ కూడా ఉంది అండ్ skilled labor ఎక్కువ ఉన్నారు. That is why I was talking about the capital flight and the brain drain, and all the intelligent people from India are going to US. US is attracting talent from over the world to US. That is how US is prospering at the cost of the others. And it is widely said that US లో వాళ్ళు నేచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా అలానే దాచిపెట్టుకునేసి వాటెవర్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ దే ఆర్ మేనేజింగ్ బై ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఫర్ టైం బీయింగ్. వరల్డ్ వైడ్ గా రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయిన సందర్భంలో వరల్డ్ లో రిసోర్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎనీవే దట్ ఈస్ వన్ థింగ్ వి షుడ్ నో. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఈజ్ ఎకనామిక్ ప్రొఫైల్. అంటే ఆ దేశంలో వాళ్ళ జీడిపి ఎంత, వాళ్ళ జిఎన్పి ఎంత. జిడిపి ఇస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి ఇస్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. మనకి టైం లేదు డీటెయిల్ గా దాని గురించి మాట్లాడుకోవడానికి, మనకి టైం లేదు. అండ్ దెన్ వాట్ ఈస్ ద ఆర్డర్ దేర్ ఎకానమీ? How many trillions? For example, Indian economy, they have targeted to reach $5 trillion by 2025. We are now, I think, around close to $3 trillion as of now. And if you take the US, I think they are around 40 trillions or something economy. Right figures you can get it, but approximately. So, like that, the economic profile of the country with whom we want to trade, you should know. And the geographical profile. Geography ante valla location wise ekkunnai, akkadiki natural resources enti ante geographically. If you do this make a profile of the DEG of the country, meeku ఏ country suit aithe adi. Then you also need to know English. I have told. For example, there are certain countries which do not speak English, but they have made a tremendous progress even without English. Because of the British rule, somehow we are somewhat comfortable in English. Adi kuda kontamande, many of the Indians are not that comfortable, that confident when it comes to English. కానీ మీరు జర్మనీ, జపాన్ ఈ కంట్రీస్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకపోయినా కూడా, ఇంక్లూడింగ్ రష్యా ఆల్సో, దే మేడ్ ఏ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఆన్ దేర్ ఓన్. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఎగ్జిమ్. అండ్ దెన్ ఫోర్త్ వన్ ఈస్ ECGC, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. వీళ్ళు against certain premium they give us. And when I say export credit guarantee corporation, they issue insurance policies to exporters. Exporters a risk, export చేసిన తర్వాత డబ్బులు రాకపోతే ఎట్లా, అలాగే బ్యాంక్ కి ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ చేసిన తర్వాత డబ్బులు రాకపోతే ఎట్లా. దే కవర్ బోత్ దెమ్. దేర్ ఆర్ మీరు ఒక వెబ్సైట్ కి వెళ్తే యూ విల్ బి నోయింగ్ దట్ వన్. సో దెన్ దేర్ ఈస్ వన్ యాక్ట్, two acts in fact. One is FEMA. What is FEMA? Foreign Exchange Management Act 1999, effective from 2000. Earlier there was a previous similar act called FERA, Foreign Exchange Regulation Act 1973. సో ఈ 1990s లో మనం ఎల్పిజికి వచ్చిన తర్వాత లిబరలైజేషన్ స్కీమ్ లో ఈ ఫెరాలో ఉండే స్ట్రాంగ్ ప్రొవిజన్స్ తీసేసి దిస్ ఫెమా హెస్ కమ్. ఫెమా కూడా యూ షుడ్ బి కంఫర్టబుల్లీ నోయింగ్ అబౌట్ ద ఫెమా ఇఫ్ యూ వాంట్ దిస్. అండ్ దెన్ మోస్ట్లీ యువకులు ఇక్కడ ఎవరైనా కూడా ఫారిన్ ట్రేడ్ లో ఇంట్రెస్ట్ ఉంటే వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ వర్క్ ఫర్ అబౌట్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఏ స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్. స్టార్ అంటే అదొక టైటిల్, అంటే high order, well graded, highly reputed export house అనే స్టేటస్ ఉంటుంది. వాటిల్లో కనుక మీరు పనిచేస్తే ఒక 2 years యూ విల్ బి నోయింగ్ ద డాక్యుమెంటేషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాసెస్. దెన్ దాన్ని బట్టి యూ కెన్ టేకప్ ఎనీ బిజినెస్ రిలేటింగ్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా, మనకి ఎప్పుడు ఏది స్పార్క్ వస్తుందో ఏది క్లిక్ అవుతుందో తెలియదు. నేను మీకు సినిమా లాంగ్వేజ్ లో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. దేర్ ఇస్ ఎ డైరెక్టర్ బై నేమ్ గుణశేఖర్, యూ మస్ట్ బి నోయింగ్. ఆ గుణశేఖర్ వాజ్ ఓన్లీ ఏ అకౌంటెంట్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. Please repeat once. FEMA, Foreign Exchange Management Act, I was telling. FERA 1973, that is dispensed. FEMA has taken over.
అండ్ స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ స్టేటస్ అందరూ ఎక్స్పోర్టర్సే, కానీ ఎక్స్పోర్ట్ మనకి ఎట్లయితే స్టార్ హోటల్స్ వీళ్ళకి అంటే ఒక టర్న్ ఓవర్ నుంచి ఎక్కువ టర్న్ ఓవర్ ఉండి పెర్ఫార్మెన్స్ బాగుంటే ట్రాక్ రికార్డ్ అంట మనం ట్రాక్ రికార్డ్ బాగుండే వాళ్ళకి ఎక్స్పోర్ట్ హౌస్ స్టేటస్ ఇస్తాం. అక్కడ అటువంటి వాటిలో లేకపోతే ఒక మంచి ఎక్స్పోర్ట్ హౌస్ లో మీరు ఒక 1 year కనీసం పని చేస్తే యూ విల్ గెట్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అది కాకుండా యూ బి ఏ మెంబర్ ఇన్ HMA, మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఐఎమ్ ఏ లైఫ్ మెంబర్ ఇన్ HMA. లైఫ్ మెంబర్ కాస్ట్ యూ 10,000 rupees. మీకు అఫోర్డబిలిటీ ఉంటే యూ కెన్ బికమ్ లైఫ్ మెంబర్, లేదా యాన్యువల్ మెంబర్షిప్ ఎట్ ద రేట్ ఆఫ్ 1,000 rupees per annum ఏదైనా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ purchasing power or paying power. This is one thing. And then FTCCA, Federation of Telangana Federation of Chamber of Commerce and Industry. Yes, Foreign Exchange Management Act. Maintenance cost management. FTCCA అనే బిల్డింగ్ లక్డికాపూల్ నుంచి నీలోపర హాస్పిటల్ వెళ్తుంటే దారిలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FTCCI బిల్డింగ్ ఉంది. అక్కడ కూడా యూ కెన్ టేక్ ఎ మెంబర్షిప్ అండ్ దే కండక్ట్ దిస్ ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ మీద ఆఫ్ కోర్స్ దే చార్జ్ 10,000 15,000 ఏదో చార్జ్ చేస్తారు. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఎ బాడీ somewhat reliable compared to any private people doing that one, మీ పేయింగ్ కెపాసిటీ ఉంటే యూ కెన్ జాయిన్ దోస్ థింగ్స్. అదర్వైజ్ మీకు ఏది అక్కర్లేదు, మీరు నెట్ లోనే ఫ్రీ బుక్స్ ఆర్ అవైలబుల్, ఫ్రీ లిటరేచర్. కానీ మీరు కొంచెం యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ టైమ్ అండ్ ఎనర్జీ, నథింగ్ మోర్. ఐ విల్ స్టాప్ హియర్. దేర్ ఇస్ ఎ లాట్ మెనీ థింగ్స్. ఇది వై బికాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఎలిమెంటరీ కోర్సే బ్యాంక్ ఆఫీసర్లకి 1 week ఉంది, అడ్వాన్స్ కోర్స్ 2 week ఉంది. అది కాకుండా నేను ఇందాక మీతో బిగినింగ్ లో చెప్పిన డీలర్స్ ది ఇంకా హై ఎండ్ కోర్సు, ఇంత విషయం ఉంది. ఇంపోర్ట్స్ కే 4 days పడుతుంది, ఎక్స్పోర్ట్స్ కి విడిగా పడుతుంది, రెమిటెన్సెస్ కి అకౌంట్స్, సిటిజన్షిప్ యాక్ట్ ఇస్ దేర్. వి ఆర్ ఆల్ ఇండియన్స్, బట్ వి ఆర్ ఆల్ రెసిడెంట్ ఇండియన్స్. There are some Indians who are non-resident Indians, we say NRI. So all those things are there, but our time is not sufficient here. I will stop at this point, and now it is open for the coordinators to take questions. And questions ante group ayi ganaka questions iste that is better. Group ante ade question malli okallu vesinte inkollu repeat cheyakunda, if they are grouped, that is one thing. Otherwise whatever way it is convenient, you can put the questions. Thank you, namaste, thank you for your patient listening.